హాయ్ వ్యూస్, వెల్కమ్ టు మణిమంతన్ టీవీ. మనతో సిఏ హనుమాన్లు గారు ఉన్నారు. సార్తో ఇవాళ మనకు ట్రేడ్ మార్కెట్ ఎంఎస్సి గురించి అడిగి తెలుసుకున్నాం. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, అసలు ట్రేడ్ మార్కెట్ ఎంఎస్సి అంటే ఏంటి సార్? ఇప్పుడు చాలా వరకు ఎంఎస్సి అంటే మైక్రో స్మాల్ ఎంటర్ప్రైజెస్. అంటే వెయిట్ యొక్క టర్న్ ఓవర్ 250 కోట్ల లోపల ఉండి పెట్టుబడి 50 కోట్ల లోపల ఉన్న వాటికి అన్నిటికీ మైక్రో స్మాలర్స్ అన్నమాట. అంటే సూక్ష్మ మరి మధ్య తరహా. ఈ మైక్రో అండ్ స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ అనేది మొత్తం ఒక డిపార్ట్మెంట్. అంటే మీడియం అంటే అబౌవ్ 2.5 ఇది అన్నమాట. దాని కొరకు ఈ మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో చిన్న అన్నమాట. అవి అంటే వాటికి సరిగ్గా మార్కెట్ చేసుకోలేవు, వాళ్ళు ఉత్పత్తులకు మార్కెట్లో పెట్టుకోలేరు. సాధ్యమైనంత వరకు వాళ్ళు కొన్ని కంపెనీలు ఆధారపడి ఉంటారు, సప్లై చేస్తుంటారు, తయారు చేసి వాళ్ళు సప్లై చేస్తారు. పెద్ద పెద్ద కంపెనీస్ కానీ వాటికి కానీ సప్లై చేస్తారు. నట్స్, బోల్ట్స్ కానీ ఇంకా తయారు చేసే వస్తువులు కానీ చిన్న వస్తువులు తయారు చేసి వాళ్ళు సప్లై చేస్తారు అనమాట. అయితే వీళ్ళకు మార్కెట్ అంటూ ఉండదు, కంప్లీట్ ఒక ఆధారపడి ఉంటారు వాళ్ళు. దాని కొరకు ఏం చేస్తుంటే గవర్నమెంట్ ఇవి ఇలాంటి ఇంచుమించు 5 లక్షల యూనిట్స్ ఉంటాయి భారతదేశం మొత్తంలో. మన హైదరాబాద్కి వెళ్తే మన కొన్ని ఏరియాస్లో మొత్తం తయారు చేసేటే ఉంటాయి మనకు ఇండస్ట్రియల్ ఎస్టేట్లలో. అక్కడ అలాంటి వాళ్ళకి మార్కెటింగ్ సపోర్ట్ చేయడానికి ట్రేడ్ మార్కెట్ అంటే ఓఎన్డీసీ అని ఉంది. అంటే ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. మనం అమెజాన్లో ఏం చేస్తాము, మనం గూగుల్ సెర్చ్ చేసేసి క్లిక్ కొట్టేసి మనకు వస్తువు వస్తుంది. అదే మాదిరిగా వీళ్ళు తయారు చేసే వస్తువుని కూడా డిజిటల్ మార్కెట్లో పెట్టే విధంగా ప్రోత్సహించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వము ఈ యొక్క ట్రేడ్ మార్కెటింగ్ సిస్టమ్ తీసుకొచ్చిందన్నమాట. ఎంఎస్సి కొరకు, ఎస్పెషల్లీ స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజ్ కొరకు డిజిటల్ మార్కెట్ ద్వారా వాళ్ళ యొక్క వస్తువులు అమ్ముకునే విధంగా ఉండాలి. డిజిటల్ మార్కెట్ ఎట్లా సాధ్యమవుతుంది? ఇప్పుడు అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ వీటిలోకి వెళ్తే కమిషన్ ఎక్కువ ఉంటుంది వాళ్ళ దగ్గర. అయితే ఓఎన్డీసీ అనేది ఓపెన్ నెట్వర్క్ డిజిటల్ కామర్స్, అదేంటంటే సెంట్రల్ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. దాంట్లో కమిషన్ తక్కువగా ఉంటుంది, ఛార్జెస్ తక్కువగా ఉంటాయి. దానికి 5% బిలో 10% ఉంటుంది, 5-6%, ఇంకోటి 3% కొన్ని వాల్యూ ప్రకారం. అయితే ఈ చిన్న వస్తువులు తయారు చేసే వాళ్ళు పెద్ద సప్లై చేస్తూ ఎక్కువగా ఉన్న వాటిని వాళ్ళు మార్కెట్లో పెట్టుకొని ప్రపంచం ఎక్కడ ఉన్న మార్కెట్ని వాళ్ళు అట్రాక్ట్ చేయొచ్చు. అదే మాదిరిగా ఇప్పుడు ఈ ఓఎన్డీసీ అడ్వాంటేజ్ ఏంటంటే డిజిటల్ కామర్స్ ద్వారా సపోజ్ ఇప్పుడు ఇక్కడ తయారు చేస్తారు వీళ్ళు, ఇక్కడ బాంబే వాళ్ళకి సరిగ్గా అవసరం ఉంది, వాళ్ళు చేయగానే వీళ్ళు వాళ్ళకి సప్లై చేయలేకపోవచ్చు. ఎందుకంటే వీళ్ళ దగ్గర నెట్వర్క్ ఉండదు, సప్లై పంపించడం ఇదంతా ఉండదు. అయితే ఈ ఓఎన్డీసీ నెట్వర్క్ వాళ్ళకి అలాగే సెల్లర్గా రిజిస్టర్ కాగానే వాళ్ళు ఓఎన్డీసీ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి ఆథరైజేషన్స్, వాళ్ళ ఆర్గనైజేషన్స్ ఉంటాయి, వాళ్ళే ప్యాకింగ్ చేయడము, ట్రాన్స్పోర్ట్ చేయడం వాళ్ళకి ఎవరికి ఖరీదారికి, ప్లస్ అదే మాదిరిగా పేమెంట్ కూడా వచ్చే విధంగా కూర్చుంటాం ఓఎన్డీసీ చేస్తారనమాట. ఈ విధంగా చిన్న వస్తువులు తయారు చేసే వాళ్ళకి మార్కెట్ మొత్తంలో కూడా తమ యొక్క వస్తువుని అమ్ముకునే అవకాశం కల్పించబడుతుంది. అంటే ఓన్లీ పెద్ద కంపెనీస్ మాత్రమే ఈ కామర్స్ ప్లాట్ఫామ్కి వస్తాయి, చిన్నవాళ్ళు రాలేరంటందుకు అనే పరిస్థితి నుంచి చిన్న ఉత్పత్తిదారులు కూడా డిజిటల్ మార్కెట్కి రావచ్చు. దానికి అవకాశం కల్పించడమే ఈ కేంద్ర ప్రభుత్వం యొక్క ట్రేడ్ మార్కెట్ యొక్క ఉద్దేశం అన్నమాట. దీనికి ఏం చేస్తారు, దీనికి ఒక స్కీమ్ పెట్టారనమాట. ఏ విధంగా వేస్తారు ఆ స్కీమ్ అన్నమాట. ఆ స్కీమ్ ఏంటంటే ట్రేడ్ ఎనేబుల్మెంట్ అండ్ మార్కెటింగ్ టీమ్ అన్నమాట. షార్ట్ ఫామ్లో టీమ్ అది. ఇవి ఏం చేస్తారంటే ఈ యొక్క టీం మొత్తము ఆర్గనైజేషన్ అది సెంట్రల్ గవర్నమెంట్ ఎంఎస్ఎంఈ కింద పనిచేస్తుంది. ఈ యొక్క ఎంఎస్సికి సంబంధించిన స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజ్ సంబంధించిన ఒక ఉత్పత్తులు మార్కెట్లో తీసుకోవడం, వాళ్ళకి ఓఎన్డీ సబ్సిడీ కానీ ఓఎన్డీసీకి కొంచెం లాస్ అవుతుంది చిన్న వస్తువులు చేసినప్పుడు. అయితే ఆ ఓఎన్డీసీ నష్టాన్ని సబ్సిడీ ద్వారా ఇస్తుంది అనమాట. ఎవరికి ఓఎన్డీసీకి ఇస్తుంది. లేకపోతే ఒకవేళ వస్తువు తక్కువ ఉన్నాయి వాళ్ళు అమ్మలేకున్నప్పుడు ఆ స్మాల్ ఎంటర్ప్రైజ్కి ఇస్తారు అనమాట, ఖర్చులకు రీయింబర్స్మెంట్ కొరకు. ఈ విధంగా సపోర్ట్ చేయడానికి ఇంచుమించు 270 కోట్ల రూపాయలని సెంట్రల్ గవర్నమెంట్ ఈ చిన్న ఎంఎస్సి సూక్ష్మ మధ్యతర సంస్థల కొరకు, ఉత్పత్తిదారుల కొరకు ఈ యొక్క సంవత్సరం కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అయితే దీని ద్వారా ఏమవుతుందంటే నేను సెల్లర్గా ఉంటానని అమ్మగారు అప్పుడు చేయగానే వాళ్ళకు ప్లాట్ఫామ్ ఇస్తారు, వీళ్ళు ప్రోడక్ట్స్ దాన్ని డిస్ప్లే చేసుకుంటారు. కొనేటతను ఓఎన్డీసీ ప్లాట్ఫామ్ పర్చేజ్ రిజిస్టర్ చేసుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ప్రోడక్ట్ చేసి ఆర్డర్ ఇస్తారు అన్నమాట. అది అడ్వాంటేజ్. అది ట్రేడ్ మార్కెట్ ఎంఎస్సి ఏం చేస్తుంది సార్? ట్రేడ్ మార్కెటింగ్ అనేది
ఒక ఎంఎస్సి వస్తువులు తయారు చేసి ట్రేడింగ్ మార్కెటింగ్ అనమాట. ట్రేడ్ మార్కెట్ అమ్మకాలకు సంబంధించిన సమాచారాన్ని ఇవ్వడం అనమాట. ఇది ట్రేడ్ మార్కెట్ యొక్క ఉద్దేశం. అది ఎస్పెషల్లీ ఫర్ ఎంఎస్సి కొరకు, మైక్రో స్మాల్ ఎంటర్ప్రైజ్ కొరకు ఈ యొక్క వ్యవస్థను క్రియేట్ చేయడం, దానికి ఓఎన్టీసీకి అనుసంధానం చేయడం, ఓఎన్టీసీ ద్వారా చిన్న చిన్న వస్తువులు తయారు చేసే వాళ్ళ యొక్క ఉత్పత్తులను కూడా మొత్తం మార్కెట్లో ఎక్కడైనా దేశం మొత్తంలో కానీ ప్రపంచం మొత్తంలో కూడా వినియోగం చేర్చే విధంగా చేయడమే ఈ యొక్క ట్రేడ్ మార్కెట్ యొక్క లక్ష్యం. అది దాన్ని చేయడమో టీమ్ ద్వారా చేస్తారు అనమాట. ట్రేడ్ ఎనేబుల్ మార్కెటింగ్ సిస్టమ్ అన్నమాట. ఎన్ని టైప్ ఆఫ్ ట్రేడింగ్స్ ఉన్నాయి సార్? ఎస్పెషల్లీ ఫర్ ఈ స్కీమ్ లో మైక్రో స్మాల్ ఎంటర్ప్రైజ్ తయారు చేసే వాళ్ళకి అది కూడా, అంటే ఇప్పుడు చేతి వృత్తి తయారు చేసే కొందరు, హ్యాండ్లూమ్ చేతి వృత్తి తయారు, కొందరు ఫర్నిచర్ తయారు చేస్తారు, కొందరేమో ఇలాంటివి ఫ్లవర్ వాజులు తయారు చేస్తారు, కొందరు ఈ తయారు చేసే వాళ్ళ కొరకు మార్కెటింగ్ కొరకు చేసింది అనమాట. ఇది వాళ్ళు ఏం చేయాలంటే కంపల్సరీ ప్రతి తయారీ సంస్థ కూడా ఎంఎస్ఎంఈ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సమాధాన్ పోర్టల్ ఉంటుంది, ఆ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఎంఎస్ఎంఈ తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ని అటాచ్ చేస్తేనే ఓఎన్డీసీకి పర్మిషన్ వస్తుంది. ఓఎన్డీసీ ప్లాట్ఫామ్ వేసుకోవచ్చు. ట్రేడ్ మార్కెట్ ఎంఎస్సీ నేర్చుకోవడం నేర్చుకోవాలని అవసరం లేదు మనకు. ఇప్పుడు మనము షాప్లో ఒక వస్తువుని పెట్టాము, కన్జ్యూమర్స్ ఉంటాడు అక్కడికి. ఇది కూడా అంతే, ఒక మనం ఓఎన్డీసీ ప్లాట్ఫామ్ అనమాట. ఆ ప్లాట్ఫామ్ మనం వస్తువులు ప్లాట్ఫామ్ పెట్టేస్తాము. పెట్టేసినప్పుడు వినియోగదారుడికి అవసరం ఉన్నవాడు మనకు కాంటాక్ట్ చేసి క్లిక్ చేస్తాం అనమాట. మనం జనరల్గా మనము వస్తువులు కూడా ఆన్లైన్లో పర్చేజ్ చేస్తాం కదా, ఇది కూడా అదే మాదిరిగా అనమాట. అది ఓఎన్డీసీ ఇంతకుముందు ఎంఎస్సీకి లేకుండేది, ఓఎన్డీసీ ప్లాట్ఫామ్ ఎంఎస్సీ కూడా ఇవ్వడం జరిగింది. సో దీని ద్వారా ఇంచుమించు ఒక 30-40% మైక్రో స్మాల్ ఎంటర్ప్రైజ్ వాళ్ళకి ప్రయోజనం చేకూరే అవకాశం ఉంటుంది అనమాట. ఇప్పుడు దీనికి సంబంధించిన ప్రోటోకాల్ ఏదైతే ఉంటుందో మొత్తం ఓఎన్డీసీ చూసుకుంటుంది. అంటే వీళ్ళు ఇప్పుడు అమ్మకందారు తయారు చేసి అమ్మేతకి పెద్దగా కష్టపడే అవసరం ఉండదు. ఫైల్ చేయడం, పేపర్స్ చేయడం, ఇది చేయడం అని ఏం అవసరం ఉండదు. దానికి సంబంధించిన మొత్తం డాక్యుమెంటేషను, అకౌంటింగ్ ట్రీట్మెంటు, డెలివరీ, ప్యాకింగ్ అంతా ఓఎన్డీసీ చూసుకుంటారు అనమాట. ఆ విధంగా వీళ్ళకు ఈజీగా సరుకు తీరే అవకాశం ఉంటుంది అన్నమాట. సరుకు అమ్ముకునే అవకాశం ఉంటుంది. ఓపెన్ నెట్వర్క్ డిజిటల్ కామర్స్ అంటే ఏంటి సార్? అంటే ఇదే ప్లాట్ఫామ్. మనం అమెజాన్ ప్లాట్ఫామ్ చూస్తాము, ఫ్లిప్కార్ట్ ప్లాట్ఫామ్ చూస్తాము, అదే మరి ఓఎన్డీసీ కూడా ప్లాట్ఫామ్ అనమాట. అది ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్, సెంట్రల్ గవర్నమెంట్ స్టార్ట్ చేసిన కంపెనీ. అది నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. ఇప్పుడు అమెజాన్ కానీ వీటితో 20%, 30% కమిషన్ తీసుకుంటారు. ఓఎన్డీసీలో 5 to 6%, మాక్సిమం 10% కమిషన్ ఉంటుంది. చిన్న చిన్న వస్తువు తయారీ అమ్ముకుంటున్నకు తక్కువ ధర అమ్ముకునే అవకాశం. అఫ్కోర్స్ ఇది కొత్తగా స్టార్ట్ అయింది కాబట్టి మార్కెట్లోకి ఎక్కువగా రాలేదు, కానీ ఇప్పుడు మార్కెట్లోకి వస్తున్నది. అది దాని ద్వారా అన్ని చిన్న వాళ్ళు కూడా, ఈవెన్ కిరాణా స్టోర్ వాళ్ళు కూడా తమ యొక్క షాప్ని, తమ యొక్క వస్తువుల్ని దాంట్లో ప్లాట్ఫామ్ పెట్టుకోవచ్చు. ఆర్డర్ వచ్చినప్పుడు డెలివరీ వీళ్ళకు ఉపయోగం. ఆర్డర్ రాగానే ఓఎన్డీసీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తారు, ఈ ఆర్డర్ వచ్చింది, మీరు ప్యాక్ చేసి పెడితే వాళ్ళు ప్యాక్ చేసి వచ్చి మనల్ని ప్యాక్ చేసుకొని తీసుకెళ్తారు. అది అడ్వాంటేజ్. సార్ ఓఎన్డీసీ సెల్లర్ గా జాయిన్ కావాలంటే ఎలా సార్? దానికి ఓఎన్డీసీ వెబ్సైట్ ప్లాట్ఫామ్కి వెళ్ళాలి, సెల్లర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, రెడీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అంటే ఇప్పుడు ఇంతకుముందు ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ కానీ, వీళ్ళ యొక్క అడ్రస్ కానీ, ఏవి డీటెయిల్స్ ఉంటో అవన్నీ, మెయిల్ ఐడి, వాళ్ళ యొక్క ఫోన్ నెంబరు, కాంటాక్ట్ నెంబరు, వెబ్సైట్ ఏమైనా ఉంటాయి, ఆ డీటెయిల్స్ అన్ని ఇచ్చి ఉంటాయి. ఆ డీటెయిల్స్ అని ఇస్తే మనం రిజిస్ట్రేషన్ అయిపోతుంది. తర్వాత వీటన్నిటికీ ఏంటంటే సెల్లర్ నెట్వర్క్ పార్టిసిపెంట్ అనేది ఒక మీడియేటర్ అనమాట. ఓఎన్డీసీకి ఎంఎస్సీకి మధ్యలో అదేంటంటే అదొక ప్లాట్ఫామ్, అది కూడా ఒక ప్లాట్ఫామ్ అన్నమాట. ఆ ప్లాట్ఫామ్ ద్వారా వీళ్ళకు క్యాటలాగ్ తయారు చేయడం, వీళ్ళ ప్రొడక్ట్స్ క్యాటలాగ్ తయారు చేయడం, అకౌంటింగ్ మేనేజ్మెంట్ చేయడం, తర్వాత ప్యాకేజింగ్, ట్రాన్స్పోర్ట్ చేయడం, ఇవన్నీ కూడా ఆ యొక్క ఎస్ఎన్పి ద్వారా ఎంఎస్సీ నుంచి కన్జ్యూమర్ ఎవరైతే కొనేదంటారో వాళ్ళకి వెళ్తుంది అనమాట. తర్వాత అమౌంట్ వచ్చేందుకు ప్రయత్నం చేస్తాం అనమాట. అకౌంట్ ట్రీట్మెంట్ చేయడం, ఇన్వాయిస్ చేయడం, ఇవన్నీ కూడా ఆ ఎస్ఎన్పి చేస్తాం అనమాట. ఇది ఏంటంటే మనకు ఎస్ఎన్పి ఈజ్ అ బ్రిడ్జ్ బిట్వీన్ ఎంఎస్సీ ఎంటర్ప్రైజెస్ అండ్ ఓఎన్డీసీ నెట్వర్క్. అంటే ఓఎన్డీసీకి వెళ్ళడానికి అంటే అంత ఫెసిలిటీ లేదు, ఉండకపోవచ్చు, చిన్న వాళ్ళు కాబట్టి, మ్యానుఫ్యాక్చరింగ్ చేసే వాళ్ళు కాబట్టి, వీళ్ళ సపోర్ట్ చేయడానికి, ఓఎన్డీ చేరేంత సపోర్ట్ చేయడానికి ఎస్ఎన్పి పనిచేస్తారు. సెల్లర్స్ నెట్వర్క్ ప్లాట్ఫామ్.
అది పనిచేస్తాయి అనమాట. ఈ ఓఎన్డీసీ ఏ సిటీస్లలో ఉంది సార్? ఓఎన్డీసీ ఇప్పుడు ఫస్ట్ బెంగళూరు నుండి అన్ని చోట్ల హైదరాబాద్ కూడా స్టార్ట్ అయింది. ఓకే ఎవరంటే ఎవరు ఇండియా మొత్తంలో ఎక్కడో నుండి మనం రిజిస్టర్ చేసుకోవచ్చు. కాకపోతే వాళ్ళ యాక్సెస్ అనేది ఇప్పుడు బెంగళూరులో ఎక్కువగా ఉంది. ఓకే ఫస్ట్ స్టార్ట్ చేసిన బెంగళూరులో హైదరాబాద్ ఉందా సార్? హైదరాబాద్ ఉందా సార్? ఎక్కడైనా స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే అంటే వాళ్ళు ఏం చేస్తుంటే ఒక లెవెల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ కాగానే అక్కడ లోకల్ డెలివరీ ఆథరైజేషన్ ఇస్తారనమాట. ఓకే సపోజ్ ఇప్పుడు ఇక్కడ ఒక 50 షాపులు కావాలనుకో, 50 షాపులు సెల్లర్స్ కాగానే పర్చేస్ ఒక 100 కావాలి, పర్చేస్ 100 కాగానే ఇక్కడ డెలివరీ స్టార్ట్ చేస్తారనమాట. ఓకే ఇక్కడ 35 అయినాయి సెల్లర్స్, పర్చేస్ 50 ఉన్నారనుకోండి, ఆగుతారు అనమాట. రిజిస్ట్రేషన్ అయినంత ఆగుతారు. ఓకే లేబర్ ఆ నెంబర్ వచ్చేంత వరకు వచ్చినాక మిగతా సర్వీస్ అన్ని అంటే ప్యాకింగ్ చేయడము, డెలివరీ చేయడం ఇవన్నీ కూడా తయారు చేస్తారు అనమాట. అయితే దీన్ని మొత్తాన్ని మానిటర్ చేసేది నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్, NIMSME అంటారు. ఓకే ఆ కార్పొరేషన్ మొత్తము ఒక స్కీమ్ మొత్తాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి MSCకి మైక్రో స్మాల్ ఎంటర్ప్రైజ్కి సపోర్ట్ చేస్తాం అనమాట. అంటే మనం ఆన్లైన్లో మనం ఏదైతే మనం వస్తువులు కొంటామో, మనం వాచ్ కొంటాము, బెల్ట్ కొంటాము, కళ్ళద్దాలు కొంటాము, పెన్స్ కొంటాము, చెప్పులు కొంటాము, షూ ఇవన్నీ ఎట్లా కొంటామో అట్లనే మనకు అవసరం ఉన్న ఇండస్ట్రీకి సంబంధించిన వస్తువులు కానీ, మనకు అవసరం ఉన్న ఇంటికి సంబంధించిన వస్తువులు కానీ, చిన్న వాళ్ళు తయారు చేసే వస్తువులు కూడా మనము అమ్మే అవకాశం, కొనే అవకాశం ఉంది. అమ్మే వాళ్ళకు కూడా కన్స్యూమర్కు తెలిసిన తర్వాత డెలివరీ చేసే అవకాశం MSME ట్రేడ్ మార్కెటింగ్ పోర్టల్ SNP ద్వారా NIMSME ఆర్గనైజేషన్లో చేయడం జరుగుతుంది.